హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పటి వరకు నా లైవ్స్ చూస్తున్న మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. అలాగే నా వీడియోస్, నా షార్ట్స్ అన్నీ చూసి మంచిగా మీరు నాకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకా ఈరోజైతే ఇది నైట్ టైంలో చేస్తున్నాం అనమాట. మేమందరము, నేను, మా మరిది వాళ్ళ భార్య, మా హస్బెండ్, మేము నలుగురం కలిసి ఇంక ఇక్కడ ఏం చేస్తున్నామనంటే రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ పురుగు పన్నాయన్నమాట. చెక్క పురుగు చిన్నది. ఒక 3 to 4 months అవుతుంది మేము ఈ రైస్ తీసుకొని. ఆ రైస్కి చెక్క పురుగులు వచ్చాయంట. ఒక 2 weeks నుంచి మాకు కళ్యాణ్ చెప్తున్నాడు, కానీ మేమంతా అనుకోలేదు. కానీ డైరెక్ట్గా వెళ్ళి చూస్తే అర్థమైంది ఇంత పురుగు ఉంది అని చెప్పి. వాళ్ళు ఆల్రెడీ ఒకసారి చేశారంట నీట్గా, కానీ మళ్ళీ వస్తున్నాయి. ఇంకా ఈ రైస్ని మేము ఏమేమి చేసామో, ఎలాగ కష్టపడ్డామో మీకు చెప్పేస్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ 7 అలా మా కళ్యాణ్ ఫోన్ చేసినాడు. వదిన, ఈరోజు వచ్చేసి మనం పురుగులు ఉన్నాయి, ఆ పురుగులకి మందు కలపాలి, మేము తీసుకొచ్చినాము అని చెప్పినాడు. ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలానే ఉన్నాయన్నమాట. ఇది లాస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసినాం మేము. వీడియో తీసి పెడదాము అన్నట్టు పెట్టుకున్నాం అనమాట. అంతవరకు అనుకోలేదు కాబట్టి ఫస్ట్ ఇవన్నీ తీయలేదు. ఈ పాకెట్లో ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. మిగతా 6 ప్యాకెట్స్లో ఫుల్గా చాలా అంటే చాలా ఉన్నాయి. ఆ పురుగులన్నీ చూసి ఒక్కసారిగా ఒళ్ళు జలదరిచేసింది అనమాట. ఎప్పుడైతే చూడలేదు ఇన్ని పురుగులు ఇవన్నీ. నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ వాళ్ళందరూ వేసుకునే వాళ్ళు, కానీ ఒక ప్లాన్ ప్రకారము రైస్లో అవి ట్యాబ్లెట్స్ కానీ ఇలా పౌడర్ కానీ ఇలా వేసుకునేవాళ్ళు. లేదంటే వడ్లుగా ఉన్నప్పుడు అంటే వాటిని మిషన్కి వేయకముందే వేపాకు, తర్వాత వచ్చేసి ఇంకా ఏంటో అవి కలిపి తర్వాత ఎండబెట్టి వాటితో పాటు ఎత్తి పెట్టి ప్యాకెట్లని స్టోర్ చేసేవాళ్ళు. ఇంకా నాకైతే అంత ఐడియా లేదు. ఇక్కడ ఈ ఇయర్ వచ్చేసి మేము ఎప్పుడు చిన్న ప్యాకెట్లు ఏం తీసుకున్నాంలే, అంటే కొంచెం ఇల్లు చిన్నది మాది, ఓన్ హౌస్ కావడంతో ఈ చిన్న ఇల్లు, అందుకని చెప్పి ఇంట్లో మేము ఇద్దరం ఫ్యామిలీస్, అంటే 2 ఫ్యామిలీస్, అంటే కళ్యాణ్ మాతో ఉన్నంత వరకు నేను, కళ్యాణ్, మా హస్బెండ్ ముగ్గురం కలిసి ఉండేవాళ్ళము మా ఇంట్లో. ఎప్పుడైతే కళ్యాణ్కి పెళ్ళి అయిందో ఇంకా సపరేట్గా ఉంటే మంచిది కదా అన్నట్టు ఇంకా డిసిజన్ అయితే అడిగినాము. అప్పుడు కళ్యాణ్ మేమైతే ఉండలేంలేరా, మీరే ఉండండి అని చెప్పి తను రెంట్కి అయితే ఉన్నాడు ప్రజెంట్. ఇది ఆ అపార్ట్మెంట్స్ అనమాట, కళ్యాణ్ ఉండే వాళ్ళ అపార్ట్మెంట్. కళ్యాణ్ వాళ్ళు ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నారు రైస్, మేము వచ్చేసి ఒక 6 ప్యాకెట్స్ తీసుకున్నాము పర్ ఇయర్కి అని చెప్పి ఇద్దరము. అంటే కళ్యాణ్ షాంపుల్ లాగా తీసుకున్నారు, చాలే అని చెప్పి. ఇంకా మేమైతే కొంచెం ఉంటే బెస్ట్ కదా రైస్, అవి పాత బియ్యం అయితే ఇంకా కొంచెం రైస్ ఒదుగుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది, అది కాకుండా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు మేమైతే తీసుకున్నాము ఒకటేసారి రైస్. మా వాళ్ళ దగ్గర నుంచి, మా పెద్దమ్మ దగ్గర నుంచి తీసుకున్నాము. అయితే ఈ రైస్ అంతటికి చూపించిన కదా ఇందాక, ఆ పురుగు అంతా పట్టేసింది. ఆల్రెడీ కళ్యాణ్ 2 times అలా చేసినాడంట వాటిని అంతా. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మా చెల్లి అఖిల, తను చేతిలో ఏదైతే ఆ ప్యాకెట్ పౌడర్ పట్టుకొని కలుపుతూ మిక్స్ చేస్తూ ఉందో ఆ పౌడర్ ఆల్రెడీ వాళ్ళు ఒకసారి అంటే ప్యాకెట్ ఓపెన్ చేయకుండా పైన పురుగులు వచ్చేస్తుంటే మొత్తం చల్లేసినారంట. దానికి కొంచెం చనిపోయినాయంట. కానీ ఇప్పుడు కూడా అవి ఇంకా చనిపోలేదు, ఎక్కువ అవుతున్నాయి, అసలు పడుకోలేకపోతున్నాము ఇంట్లో అన్నారు. చెప్పాను కదా మాది చిన్న ఇల్లు అని చెప్పి, ఒక చిన్న 2 రూమ్లు అలా ఉంటాయి అంతే. వాటిల్లో పెట్టుకోవడానికి అంతా సెట్ అవ్వదు, ఎందుకంటే 2 పిల్లలతోటి మళ్ళీ ఆ రైస్ అదంతా చిన్న క్లమ్జీగా అయిపోతుంది. ఉన్న వస్తువులతోటి నిండిపోయింది ఇల్లు. అలా ఇంకా కళ్యాణ్ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నాడు అవన్నీ, మొత్తం 8 ప్యాకెట్లు. దాంట్లో ఒకటి తీసుకొచ్చుకున్నాం, ఆల్రెడీ అది అయిపోయింది. ఇంకా ఇప్పుడు మిగతా 7 ఉన్నాయి కదా, వాటికి అంతటికీ పురుగులు అయితే పట్టేసినాయి. ఇంకా సాయంత్రం అప్పటికప్పుడు 7కి అలా ఫోన్ చేసినాడు. నేను 2 పిల్లలకి స్నానం చేయించుకొని వెళ్ళేప్పటికీ 7:30 అట్లా అయ్యింది. మా బంగారు ఇంకా రాలేదు, డ్యూటీలోనే ఉన్నాడు తను. ఇంకా తనకైతే మెసేజ్ చేసినాను, ఇట్లా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి, ఎందుకంటే తను కేసులో ఉన్నాడు డ్యూటీలో, అందుకని మెసేజ్ చేసి పోయినాను. తర్వాత మా పైన కళ్యాణ్ ఒక
మంచి పని అయితే చేసినాడు. ఆ మంచి పని ఏంటంటే పైన రైస్ ప్యాకెట్స్ పని ఉంటాయి కదా, ఇప్పుడు కళ్యాణ్ ఇప్పుడు అంటున్నాడు కదా, ఆ పట్టని తనే ఓన్గా ప్రిపేర్ చేసినాడు అనమాట. అది నేను కళ్యాణ్ నువ్వు నాకు ముందే చెప్పినుంటే నేను దాన్ని స్టిచ్ చేసేదాన్ని కదా, మిషన్ ఉంది కదా ఇంట్లో అని చెప్పిన. అని అంటే ఇంకా అనుకోకుండా అంటే ఈరోజు శనివారము, నేను వచ్చేసి రేపు సండే కదా, రేపు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఈవినింగ్ టైంలో ఇట్లా పెట్టినావు, మా పిల్లలతోటి అంత ఇబ్బంది కదా అని చెప్పంటే, లేదు ఇంకా రేపు మాకు సండే, మేము కొంచెం నన్ను మనశ్శాంతిగా నిద్రపోవద్దా, ఎప్పుడు డ్యూటీస్ అని అదేనని చెప్పి మాకు టైమే దొరకడం లేదు అని చెప్పి అన్నాడు. అంటే అవును నిజమే, డ్యూటీ ప్రెజర్ అంటే అలానే ఉంటుంది, ఎప్పుడు డ్యూటీ అని చెప్పి తర్వాత ఇంట్లో పని అని చెప్పి చాలా రిస్క్గా ఉంటుంది, మనశ్శాంతి అనేది ఉండదు. కానీ సర్లే అని చెప్పి ఓకే అని చెప్పి వెళ్ళినాను. నేను వెళ్ళి 7:30కి అలా స్టార్ట్ చేసినాము. అమ్మ బాబోయ్ మనశ్శాంతిగా ఈ బియ్యాన్ని పురుగుల్ని చూసేప్పటికే ఒకసారి వణుకైతే వచ్చేసింది నాకు. కానీ ఏం చేస్తాం, బయట వెళ్ళాం కదా. ఎందుకని చెప్పి కనుక ఇప్పుడు కళ్యాణ్ వీళ్ళ ముగ్గురిట్లో కల్లా అంతో ఇంతో పొలం పరంగా కొంచెం పని పరంగా తెలిసింది నాకే. ఎందుకనంటే వీళ్ళెవరు పల్లెటూరులో పెరగలేదు, నేను ఒక్కదాన్నే పల్లెటూరులో పెరిగినాను అనమాట. అందుకని చెప్పి ఇంకా నేనే భయపడితే ఇంకా ఏముంది, వీళ్ళు అసలు చేయలేరని చెప్పి లోపల భయపడినా కూడా పైకి స్ట్రాంగ్గానే కనపడినా. ఇంకా అప్పుడైతే అఖిల బంగారు ఇద్దరు లేరు, నేను కళ్యాణ్ మాత్రమే చేస్తున్నాం అనమాట. చాట్లు ఇద్దరం తీసుకున్నాము, చెరుగుతూ ఉన్నాం వాటిని. ఇంకా తర్వాత నేను 7:30కి వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడప్పుడు పాప వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోయేది. అంటే అఖిల నాకు పాపనే అలవాటు. మా చెల్లిని ఒక చెల్లి అని కాకుండా ఎక్కువ ఇష్టంతో చూసుకుంటాను నేను. అందుకని నేను ఎలా పిలిచినా కూడా తను నాకు అంత హ్యాపీగా ఉంటుంది, నాతో బాగా మాట్లాడుతుంది. ఈ కాలంలో ఇలాంటి చెల్లెలు దొరకడం అంటే, నా మరిది వాళ్ళ భార్య కదా తను, నేను అలా అసలు ఏమంటారు మరదలానా తోడికోడలు అని అంటారు కదా, అట్లా తోడికోడలు అనే ఒపీనియన్ అయితే అస్సలు ఉండదు మా ఇద్దరి మధ్య. ఎందుకనంటే మాకు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఇంకా మంచిగా ఉండేది మా బంగారు కళ్యాణ్, వాళ్ళిద్దరు అన్న తమ్ముడు. వాళ్ళకు మేము, మాకు వాళ్ళు తప్ప ఎవరు లేరు. నేను ఆల్రెడీ అన్ని వీడియోస్లో చెప్పాను కదా, అంత హ్యాపీగా కలిసి ఉంటుంది మాతో తను. పక్క నుంచి వచ్చినప్పటికీ అనంటే నేను కూడా పక్క నుంచే వచ్చాను, కాకపోతే నేను కళ్యాణ్ విజయ్ మేము ముగ్గురం కలిసినప్పుడు అప్పుడు తను బయట నుంచి వచ్చినా కానీ అంటే కొంచెం టైం అయితే తీసుకుంది కదా. ఇప్పట్లో ఎవరు అలా కలిసి ఉంటారు, అలా ఎవరు కలిసి ఉంటారు. కానీ నాకు తను చాలా అంటే చాలా నచ్చింది. ఫస్ట్లో అందరికీ కొంచెం ఉంటుందంటే తిను మనతో కలుస్తుందా లేదా అని చెప్పి ఒపీనియన్ అందరికీ ఉంటుంది. వీళ్ళది 4 years లవ్, అందులో ఈ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అప్పుడప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే కానీ అంతగా అయితే లేదు. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత మాకు బాగా కలిసిపోయింది. మా ఫ్యామిలీ అంటే నేను, నా హస్బెండే మా ఫ్యామిలీ కాకుండా కళ్యాణ్, నేను, అఖిల, మా బంగారు, మేము నలుగురం కలిస్తేనే ఒక ఫ్యామిలీ అన్నట్టుగా ఉన్నాము. ప్రజెంట్ అయితే లైఫ్ లాంగ్ మేము అలానే ఉండాలనుకుంటున్నాము. ఇంకా ఇది మొత్తం పక్కన పెడితే ఇంకా ఈ పురుగులు అయితే వామ్మో దూల తీర్చేసినాయి. అసలు ఎన్ని చేస్తుంటే వస్తూనే ఉన్నాయి, మీద పడిపోతూనే ఉన్నాయి, పాకుతున్నాయి. పాపం కళ్యాణ్ అయితే ఇంకా ఒక చీపురు తీసుకొని ఊడుస్తాడు. తర్వాత ఆయన అవన్నీ బియ్యం అన్నీ నాకు అందించుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత మళ్ళీ మా బంగారు వచ్చినాడు కదా, అప్పుడు కొంచెం స్లో అయింది బండి. ఎందుకనంటే ఎవరన్నా వచ్చి కనుక తను పని చేయడంట, ఆ మ్యాటర్ నాకు తెలీదు. కానీ అప్పటి నుంచి మా బంగారు ఎప్పుడైతే వచ్చినాడో అప్పటి నుంచి పని తప్పించుకోనికి అయితే బాగా ట్రై చేసినాడు. 2.5 hours అయింది అప్పటికి. అంటే 7:30కి మేము స్టార్ట్ చేసినాము, 9:30కి అలా మా బంగారు వచ్చినాడు. దాదాపు 10 అవుతుంది. ఇంకా అంత గ్యాప్ వరకు పాపం చేసినాడు కదా, నాకే కాళ్ళు చేతులు నస్తున్నాయి. ఆడోళ్ళమే చేయకపోతే మగోళ్ళు ఏడ చేస్తారు అన్న విధంగా నేను చేసుకుంటూనే ఉన్నాను అనమాట. కానీ అట్లనే కంటిన్యూ చేసిన. నాకు కాళ్ళు చేతులు అన్నీ నస్తున్నాయి, అయినా కానీ నేను బయట పడలేదు. ఎందుకని చెప్పాను కదా, మనమే చేయకపోతే వాళ్ళు చేయలేరు కదా అన్నట్టు. ఇంకా మొత్తానికైతే అన్నీ చేసుకుంటా, తిరుగుకుంటా, ఎత్తుకుంటూ చాలా వరకు అయితే చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఇది మాకు చాలా టైం పట్టింది. ఫస్ట్ ఈ పురుగులు అవన్నీ ఉన్నప్పుడు మనం అలానే వేయకూడదంట ఆ పౌడర్ అనేది. అందులో ఉన్న పురుగులు తీసేసి తర్వాత మళ్ళీ ఆ పౌడర్ అనేది మిక్స్ చేసి ప్యాకెట్కి ఎత్తుకొని పెట్టుకోవాలంట. ఇది మాకైతే తెలీదు.
అందుకని చెప్పి మళ్ళీ నేను ఇప్పుడు అవన్నీ ఓపెన్ చేసేసి వేస్తున్నాము. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే నేను ఇంటి దగ్గర చూసినాను కదా మా ఊర్లో ఎండకి అలా వేసినప్పుడు ఇలాంటి పురుగులు అలాంటివి ఏమైనా ఉంటే కనుక చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నేను చూసిన అందులో చెప్తుంటే కనుక మళ్ళీ ఇప్పుడు చేసి అప్పుడు చేయాలన్నా అనే ఫీలింగ్ మళ్ళీ ఒకసారి. కానీ మా కళ్యాణ్ ఏమో ఇక్కడ ఇంతవేళ కష్టపడుతున్నాడు, అయినా కూడా మళ్ళీ రేపు పైన ఇద్దాంలే 1 గంట 2 గంటలు అని చెప్పి గొడవ పడుతున్నాడు అనమాట. ఇద్దరు గొడవ అంటే గొడవ ఏం కాదు, మామూలుగా డిస్కషన్ అట్లా అఖిల కళ్యాణ్ వీళ్ళిద్దరు అనుకుంటున్నారు అనమాట. ఇంకా ఈ విధంగా అయిపోయినాక ఇంకా ఈరోజైతే అశ్వికి అన్వికి పెద్ద థ్యాంక్స్ అయితే చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళిద్దరూ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ఈరోజు. మామూలుగా అయితే అన్విగాడు అస్సలు కొంచెం పని కూడా చేసుకోలేడు, నేను లేనిది నా దగ్గరే ఉండాలని చెప్పి చాలా ఇబ్బంది పెడతాడు. అట్లాంటి అస్సలు ఈరోజైతే అన్వి చాలా హెల్ప్ చేశాడు నాకైతే. ఒక్కసారి కూడా అంటే 7:30 నుంచి బియ్యం అయిపోయేంత వరకు, ఈ రైస్ ప్యాకెట్లు అయిపోయేంత వరకు అసలు డిస్టర్బ్ చేయలేదు. పైన సాయి ఉన్నాడు అంటే అక్కడ వాళ్ళ తమ్ముడు, ఇంకా అశ్వి అన్వి ఇద్దరు పైన ఉన్నారు. అది కాక వాళ్ళిద్దరికి తీసి పెట్టేసి అట్లా కిందికి వచ్చేసింది. వాళ్ళంట ఇంకా తింటున్నారంట, తిరుగుతున్నారంట, ఆడుతున్నారంట, బాగా ఎంజాయ్ చేసినారంట. ఇప్పుడు అన్వికి నడకొచ్చిన తర్వాత ఫస్ట్ టైము కళ్యాణ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాడు అన్వి. అంతకుముందు వచ్చినాడు కానీ ఒక 2-3 టైమ్స్, అప్పుడు చిన్నోడు కదా అసలు ఏం తెలియదు. ఇప్పుడు బై వాక్ ఫస్ట్ టైము కళ్యాణ్ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసినాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే కళ్యాణ్ వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడు వచ్చినాడు అనేది గుర్తుండాలని చెప్తున్నా. ఇంకొకటి అసలు మనము అనుకుంటాం కానీ ఏదైనా సరే చేయాలనంటే ఫస్ట్ ఆడలమే అన్నిటికీ పూనుకోవాలక్క. ఎందుకని చెప్తే పల్లెటూరులో అలా అయితే కనుక వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు చేసుకుంటూ ఉంటారని తెలుసు వాళ్ళకి. ఇక్కడ ఏం తెలియదు కదా వీళ్ళకి. ఇంకా ఇంకొక రకంగా చెప్పాలంటే పెద్ద ముసలాన్ని నేనే వీళ్ళ ఇంట్లో. ఎందుకంటే పల్లెటూరులో ఉండడం వల్ల అన్ని విషయాలంటే ఒక పెళ్ళిళ్ళు కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇంకా ఇలా కొంచెం పొలం పనుల విషయం కానీ అలాంటి వాటిల్లో కల్లా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండేది నాకే. వీళ్ళందరికీ పాపం తెలియదు, వీళ్ళు అట్లా వెళ్ళలేదు కదా, అందుకని చెప్పి. ఇంకా వచ్చేసి ఈ రైస్ ప్యాకెట్స్ అస్సలు ఇంకా నెక్స్ట్ టైం అయితే తీసుకోవద్దని చెప్పి అనుకున్నాం అబ్బా. ఎందుకనంటే ఇంత పని పెట్టినప్పుడు మామూలుగానే మాకు టైం ఉండదు. ఇంకా ఇలా పురుగులు పడుకుంటా ఇలా చేసుకుంటా అంటే ఇంకా మాకు ఎప్పుడు టైం ఉండేది అసలు. ఇప్పుడంటే నేను డ్యూటీకి వెళ్ళలేదు, అన్వితో ఇంటి దగ్గరే ఉన్నాను కాబట్టి ఈ రైస్ అనేది ఇప్పుడు చేసుకుంటున్నాను. ఇప్పుడు బంగారు వచ్చేసి ఇప్పటికీ 3 days అవుతుంది తను. అంటే మార్నింగ్ 9కి అట్లా వెళ్తాడు, నైట్ 10:30 అలా అవుతుంది తను డ్యూటీ నుంచి వచ్చేసరికి. ఇంకా ఆటోకి అట్లా ఏం వెళ్ళడం లేదు. ఇంకా ఇది 3rd day. ఈరోజు కూడా 9:30 అంటే 10 అవుతుంది దగ్గర. ఇంకా ఇలా ఉంటే ఇంకా అసలు ఎప్పుడు పనులు చేసుకోగలం. ఇప్పుడు వాళ్ళిద్దరు సింగిల్స్ కాబట్టి వచ్చి కొంచెం హెల్ప్ అనేది చేసినారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది 2 ప్యాకెట్స్, ఆ 2 ప్యాకెట్స్ చేసుకుంటే వాళ్ళకి సరిపోయా. ఇప్పుడు మళ్ళీ నావే 5 ప్యాకెట్లు ఉన్నాయి. అంటే మావి 5 ప్యాకెట్లు, వాళ్ళవి 2 ప్యాకెట్స్ అనమాట. మా ప్యాకెట్స్ చేయడానికి వాళ్ళు ఎందుకు అంత కష్టపడాలి కదా. కానీ వాళ్ళు ఈ విషయం అనే కాదు చాలా విషయాలు మాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. సారీ ఫ్రెండ్స్, అసలు ఇప్పుడు సమ్మర్ ఉన్నా కూడా ఏంటో క్లైమేట్ అసలు చేంజ్ అయిందో ఏమో అర్థం కావట్లేదు. కఫ్ కోల్డ్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి లైవ్లో కూడా. ఇలా వాళ్ళు మాకు చాలా విషయాల్లో హెల్ప్ చేస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు ఇంటి దగ్గరకు వచ్చాక మేము అన్నం తినే వరకు ఉంటారు. ఇంకా చెప్పలేంలే, చాలా వరకు వాళ్ళు మాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. అలా ఇప్పటికైతే మా బాండింగ్ అయితే సూపర్గా ఉంది. ఎప్పుడు కూడా మేము ఇలానే ఉండాలనుకుంటాము. మొత్తానికైతే ఇంకా కళ్యాణ్ పైన ఇక్కడైతే సెట్టైర్లు అయితే మేము సూపర్ వేసుకున్నాము, సూపర్ మాట్లాడుకున్నాము. కళ్యాణ్ మాటికి అంటే తను ఎక్కువ ఏమంటారు గాలి లేకుండా ఉండలేడు, ఎక్కువ స్వెట్టింగ్స్ అదంతా వస్తుంటాయి. కానీ మా కోసం చాలా కష్టపడినాడు కళ్యాణ్. థ్యాంక్ యూ కళ్యాణ్.
ఒక అందుకైతే కళ్యాణ్ నాకు పట్టి కావడం, నేను కళ్యాణ్కి వదిన కావడము నా అదృష్టం అని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే అసలు ఈ బియ్యము పురుగు పట్టకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలో కొంచెం చెప్తారా? కామెంట్లో తెలియజేయండి. నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. అసలు నెక్స్ట్ టైం నుంచి ఈ రైస్ ఇలా తీసుకోకూడదు. ఏ మంత్కి ఆ మంత్ ప్యాకెట్స్ మాత్రమే తీసుకోవాలి. 25 kgs ఉంటాయి కదా, అలాంటివే తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా ఇంత ఇబ్బంది పెడుతుంటే ఇంకా ఎందుకురా బాబు ఇవన్నీ, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమో కానీ మా బాడీ మాత్రము ఫుల్ బాడీ పాయింట్స్ తోటి చాలా అంటే చాలా ఇబ్బంది పడినాము. అసలు నెక్స్ట్ డే మార్నింగ్ లేవలేకపోయినాము. నైట్ అయితే ఇంకా 7:30కి మేము స్టార్ట్ చేసినాం కదా, 7 ప్యాకెట్స్. దేవుడు అయిపోయేలోపు 12:30, 1 AM అయిపోయింది, మిడ్నైట్. ఇంకా వద్దురా బాబు ఇలాంటివి అనిపించింది. ఇంకా నైట్ ఆ టైం అయింది కదా, అప్పటి వరకు అశ్వి అన్వి అయితే కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో ఇంకా నిద్రపోయినారు. మిడ్నైట్ అయింది కదా పాపము, టీవీ చూసుకుంటూ అలానే నిద్రపోయినారంట. ఇంకా 12:30, 1 AMకి అంతా అవి అయిపోయినాయి, కంప్లీట్ అయినాయి. అన్నీ ఎత్తి పెట్టేసినాము, ఊడ్చిపెట్టినాము, అన్నీ నీట్గా అయిపోయినాయి. ఇంకా తర్వాత కళ్యాణ్ ఏమో నువ్వు వదిన వెళ్ళి స్నానం చేయకపోండ్రా, పిల్లలు ఎన్నే ఉంటారు, స్నానం చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ పిల్లలు ఎత్తుకొని వెళ్తారు అని చెప్పినాడు. ఇంకా అలానే వచ్చి ఒక 20 minutes 25 minutes అట్లా స్నానం చేసేసి ఇంకా బెడ్ అదంతా క్లీన్ చేసేసి అంతా సెట్ చేసి కూలర్ అదంతా ఆన్ చేసేసి పెట్టేసి పిల్లల్ని తీసుకొచ్చుకోవడానికి అయితే వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళేసరికి వాళ్ళైతే షాక్. ఎందుకనంటే ఏంద్రా నాయన స్నానం అన్న చేసినారు లేదా అట్లనే వచ్చినారా అని అంట. ఇప్పుడు కాదురా మీకు తెలిసేది, ఆఫ్టర్ పిల్లలు పుట్టిన తర్వాత మీకు తెలిసేది అని చెప్తే ఇంకా ఫుల్గా నవ్వుతూ ఉన్నాడు కళ్యాణ్. ఇంకా మొత్తానికి పాకెట్స్ అన్నీ తీసినాము, లిఫ్ట్లో అవన్నీ తీసుకుపోయి పక్కన పెట్టేసేసుకున్నాడు కళ్యాణ్. ఇంకా తర్వాత మేము వచ్చేలోపు తను మొత్తం అవంతా నీట్గా క్లీన్గా ఊడ్చేసి తర్వాత పైప్ తీసుకొని వాటర్ అంతా కొట్టి తన బైక్ అంతా వాష్ చేసుకొని నీట్గా పెట్టినాడు. అస్సలు చాలా పెద్ద థ్యాంక్స్ కళ్యాణ్కి అయితే. ఇంకా మొత్తానికి పిల్లల్ని తీసుకున్నాము. ఇంకొకటి చెప్పాను కదా, మేము స్నానం చేయడానికి వెళ్ళామని చెప్పి, ఇక్కడైతే మేము గేట్ బయట దాటినామో లేదో టప్పని సౌండ్ వచ్చేసింది. అంటే రైల్వే స్టేషన్కి దగ్గరలో అనమాట మేము ఉండేది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, స్కూటర్ పైన 3 members వెళ్తున్నారు. మేము అసలు అనుకోలే, ఎందుకు జరుగుతుందిలే అట్లా అని అనుకున్నాము. జస్ట్ వాళ్ళని చూసినాం అంతే, స్కూటర్ పైన వస్తున్నారని. ఒక ఆయన అయితే ముందర అసలు వచ్చేసినాడు, ముందరికి వచ్చేసి పడిపోయినాడు. స్కూటర్ అయితే కొంచెం దూరం ఉంది, ఒక 5 అడుగులు అంత దూరంలో ఉంది. ఈయనైతే అంత దూరంలో వచ్చేసి పడిపోయినాడు కింద. నేను స్టార్ట్ చేసే ముందే, బైక్ స్టార్ట్ చేసే ముందరే దేవుడా కాచి కాపాడు, ఇంత టైం అయింది అని చెప్పి అనుకుంటూ స్టార్ట్ అయినాను. అది జరిగిన వెంటనే ఇంకా మేమైతే దిగలేమన్నమాట బండి వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా. ఎందుకంటే ఒక రైస్ ప్యాకెట్ మాది అయిపోయిందని చెప్పాను కదా, రైస్ ప్యాకెట్ మేము తీసుకుని వెళ్తున్నాం ఫస్ట్. ఇంకా వేరే వాళ్ళు వచ్చేసి వాళ్ళని లేపినారు. ఇంకా ఆ టైంలో చూడు ఎంత ఎట్లా జరుగుతుందో ఇదని చెప్పి వాళ్ళని చూసి చాలా భయమైంది. అసలు ఇలా ఎవరికి జరగకూడదు కదా, ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఏ టైంలో ఏ విధంగా వెళ్తున్నాము, ఎలా జరుగుతున్నాయి అని అనుకునేది. ఇంకా ఇదంతా అయిపోయింది. అసలు వచ్చేసినాము, ఇంకా ఇంటికి వచ్చేసినాము. పిల్లల్ని ఇద్దరిని పడుకోబెట్టేసినాము. ఈరోజు అయితే అసలు అన్నం తినలేదు. అట్లా ఒకటి జామకాయ ఇచ్చేసిందంట. ఆ జామకాయని వీళ్ళిద్దరికి పీసెస్ లాగా చేసి పెట్టి తింటే తిన్నారంట. కొంచెం ఆడుకుంటూ ఇంకా అదే లాస్ట్. ఇంకా అశ్వి అయితే అన్నం ఏం తినలేదు నైట్, వితౌట్ ఫుడ్ తోటి అలానే పడుకున్నాడు. ఇంకా నైట్ మొత్తానికి ఇంకా ఇంటికి వచ్చేసి మేము నిద్రపోయేసరికి అంటే వచ్చి పడుకుంటేనే వెంటనే నిద్ర రాదు కదా, కొంచెం అటా ఇటా ఉండేలోపు 2:30 అయిపోయింది. ఇంకా 2:30కి పడుకున్నాము. అస్సలు పొద్దున అయితే నేను కళ్ళు తెరిచి సక్కటికి షాక్ అయినా. అస్సలు మా బంగారు కూడా నన్ను నిద్ర లేపలేదు. అది కాక సండే కళ్యాణ్ అసలు ఎందుకు రైస్ పెట్టుకోమని చెప్పినాడో ఈ టైంలో అనేది నాకు ఇప్పుడు అర్థమైందనమాట. ఆ బాడీ పెయిన్స్ తోటి అసలు ఫీవర్ వచ్చేసినంత పని అయిపోయింది, చాలా పని అయిపోయింది.
మేము ఎప్పుడు ఏం చేయలేం కదా. అంటే నా చిన్నప్పుడు నేను పొలం పనులు దండిగా చేసినాను, అన్ని పనులు చేసినాను, నేను ఏ పని చేయలేదు అన్నికే లేదు, ఆల్మోస్ట్ అన్ని పనులు నేర్చుకున్నాను. ఇంకా అంటే నార్మల్గా పంట పొలాలు నార్మల్గా ఉంటాయి కదా, మిరప, పత్తి, జొన్న, ఇంకా కంది, శనగలు ఇలాంటివి ఉంటాయి కదా. అంటే ఒట్టి పొలాలు అంటారు, అంటే వాటర్ లేకుండా చేసేటివి ఈ పొలాలు అంటారు. కానీ నా లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో తెలియదు కదా అన్నట్టు నేను, అంటే మా అమ్మ వాళ్ళేమో నన్ను ఆ పనికి రావద్దని చెప్పలేదు, కానీ నేను మాత్రము నా లైఫ్ మళ్ళీ అంటే ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే పెళ్ళి అయిపోయిన తర్వాత పొలం పనులు చేయాలి కదా, చెయ్యక తప్పదు కదా అనే వాళ్ళు ఉంటారు కదా. అనే వాళ్ళ కోసము నేను వరి మడి, అంటే వరి ఉంటుంది కదా, వరి ఎక్కడ ఉంటుంది ఈ నీళ్ళల్లో అదంతా నాటుతారు కదా, వరి నాటు వేయడం అవన్నీ కూడా నేను నేర్చుకున్నాను చిన్నప్పుడు. కానీ దేవుడు అనుకోకుండా ఈ మలుపు నన్ను తిప్పేశాడు. అసలు పంట పొలాలు, పొలం పనికి వెళ్ళొద్దు, ఎండలో నువ్వు కాలొద్దు అన్నట్టు దేవుడు నన్నైతే నీడకి తీసుకొచ్చి పెట్టేశాడనమాట. నీడలో కూడా అతి చల్లని ప్రదేశంలో నన్ను పెట్టాడు. ఏ విధంగానంటే ఇప్పుడు మనం ఏ జాబ్స్ చేసినప్పటికీ అంటే డిపార్ట్మెంట్స్ ఏవైనా సరే మనం కొంచెం బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరాలు అయితే ఉంటాయి కదా. కానీ ఈ హాస్పిటల్ సైడ్ ఒక్క దాంట్లోనే ఇవి స్టేషన్స్, అంటే పోలీస్ స్టేషన్స్, కొన్ని డిపార్ట్మెంట్స్ అంటే బ్యాంకులు అలా కూడా ఉంటాయి. కాకపోతే అతి చల్లగా ఉంటుంది కదా, ఏసీ అదంతా ఉండేది కేవలం ఒక హాస్పిటల్లో మాత్రమే. అంత చల్లగా నన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి అయితే హ్యాపీ అనిపిస్తుంది కదా. కాకపోతే ఒకటే ఇబ్బంది ఏంటనంటే మాకు అసలు లీవ్సే ఉండవబ్బా, అది మెయిన్. అది ఒక టార్చర్ లాగా అనిపిస్తూనే ఉంటుంది. చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో, 1 మంత్కి 4 days ఇస్తారు. అది కూడా కొన్ని హాస్పిటల్స్లో ఇస్తారు, కొన్ని హాస్పిటల్లో ఇవ్వరు. ఇంకా అదే పెద్ద టార్చర్ లాగా ఉంటుంది. చిన్నప్పుడేమో స్కూల్కి ఒక 1.5 month లీవ్స్ వస్తే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసి, తర్వాత ఇంటర్లో కూడా అంతే ఎంజాయ్ చేసి, తర్వాత ఈ జిఎన్ఎం స్టార్టింగ్ అయినప్పటి నుంచి కూడా, ఈ నర్సింగ్ ఫీల్డ్ స్టార్టింగ్ అయినప్పటి ట్రైనింగ్ స్టార్టింగ్ అయినప్పటికీ నుంచి కూడా అయ్యో లీవ్స్ అనేదే ఉంటుంది. ఎక్కడ చూసినాం ఇలాంటి డ్యూటీస్ని. ఒకందుకు హ్యాపీగా ఉంటుంది, ఎందుకనంటే అందరినీ మనం ఎక్కువగా వాళ్ళకి హెల్ప్ చేస్తాం కదా అనే సాటిస్ఫాక్షన్ తప్ప, వాళ్ళు ఎండ్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని రివర్స్ చేసి, అంటే డాక్టర్ల హెల్ప్తో మనం వాళ్ళ ప్రతి మూమెంట్ని, అంటే చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళని మనం మంచిగా చూసుకుంటాం కదా, ఆ సాటిస్ఫాక్షన్ ఒకటి హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా దాంతో ఇలాంటి వాటన్నిటినీ కొంచెం పర్లేదులే చూసుకుంటూ వెళ్ళాలి, లేదంటే ఇంకా ఏముంటుంది, అంతకన్నా మంచిది ఏముంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే అస్సలు లీవ్స్ ఉండవే. ఇంకొకటి ఏంటంటే ఈ ఫీల్డ్లో ఫ్యామిలీస్కి మనం ఇంపార్టెంట్ అనేది ఇవ్వలేమన్నమాట. ఏ విధంగానంటే ఏముందమ్మా నువ్వు నర్సువే కదా, పోయి అక్కడ డ్యూటీ చేస్తావు, 6 గంటల డ్యూటీ, మహా అంటే ఇంటికి వచ్చేస్తావు అంతే కదా అని అనుకుంటారు. కాకపోతే అసలు జరిగేది ఏంటంటే, ఒకవేళ మార్నింగ్ డ్యూటీ అయితే మార్నింగే లేయాలా 5కి. నా టైం అయితే సెట్ అయిపోయింది ఆల్రెడీ. 4:30, 5 అంతా ఖచ్చితంగా నిద్ర లేయాలి, లేకపోతే కనుక ఎక్కడి పనులు అక్కడ ఆగిపోతాయి. ఇంకా ఇలా 6 hours డ్యూటీ అనుకుందాం, పొద్దున్న లేవాలి, మొత్తం పనులు చేసుకోవాలి. ఇది కొంతవరకు అంటే లైఫ్ స్టైల్ ఎవరికి బాగుంటుంది అంటే, మ్యారేజ్ కాని వాళ్ళకి, మ్యారేజ్ కాని వాళ్ళకి అలా అయితే ఈ లైఫ్ స్టైల్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఎంత ఉన్నా కూడా హాస్టల్లో ఉంటారు, వెళ్ళి డ్యూటీ చేసేస్తారు, ఇంకా ఎక్స్ట్రా డ్యూటీస్ కూడా చేసుకుంటారు. స్టాఫ్ తక్కువగా ఉంటే ఓటీ డ్యూటీస్ ఇస్తారనమాట, అవి కూడా చేసుకుంటారు. వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, ఎందుకనంటే ఫ్యామిలీ అనేటువంటి బాధ్యత వాళ్ళకు ఉండదు కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి, నా ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా సరే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత డ్యూటీని మెయింటైన్ చేస్తూ, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, వాళ్ళకు సంతోషంగా ఉండాలని చెప్పి నడుచుకుంటూ ఉండాలనంటే ఒక ఫైటింగ్ అనేది చేయాలి మనము. ఎందుకని చెప్తే ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి. ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు కదా, ఒకడు చిన్నోడు, అంటే ఇప్పుడు చిన్నోడు, వాడికి పెద్దోడికి ఇష్టం వచ్చినట్టు ఉండాలి. చిన్నోడేమో వాడు నా పక్కనే కూర్చోవాలి మా అమ్మ అంటాడు, లేదంటే వాడు నా మీదనే వచ్చి కూర్చుంటాడు. అసలు నేను ఈ ఎడిటింగ్లు చేసుకోవడానికి కానీ, ఇంకా వేరే ఏదైనా పనులు చేసుకోవడానికి కానీ అసలు నాకు టైం అంటే ఉండదు.
వాడు నాతోనే ఉండాలంటాడు. ఇంకా మా హస్బెండ్ వస్తాడు, ఎన్ని పనులు ఉన్నా సరే అన్ని పక్కన పెట్టేసేసి అనంటే ఈ ఉన్న టైంలో నా పనులన్నీ కవర్ చేసేసుకోవాలి నేను. ఆయన వచ్చేప్పటికీ ఆయన కోసం ఎదురు చూసుకుంటూ ఉండాలి. ఎందుకు అని అంటే అది తనకి ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది, తన కోసం నేను ఎదురు చూసడం అనేది అనమాట. బయట అంతరంగా కష్టపడేస్తాడు. ఈ పని అనే కాదు, నా హస్బెండ్ అనే కాదు, ఎవరైనా సరే, పొలం పనులు చేసే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మన పిల్లల్ని ఒకలాగా చూసుకోవాలి, మన హస్బెండ్ని ఒకలాగా చూసుకోవాలి. ఇప్పుడు పొలం పనులు చేసి వచ్చి ఆయన ఎండలో ఉండేసి వస్తాడు, ఎండకి పని చేసి వస్తాడు. ఆ టైంలో ఒకవేళ నువ్వు డ్యూటీకి వెళ్ళిన దానివైతే చెప్పలేను, కానీ ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా తను వచ్చేటువంటి ఇల్లు ఉంటుంది కదా, ఎంట్రెన్స్. అప్పుడు ఎప్పుడైతే ఆయన మన ఇంటికి ఎంటర్ అవుతాడో అప్పుడు నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటావు చూడు, అప్పుడు తనకి ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మనం ఏం పెట్టకపోని అంటే ఒక సంతోషం అనేది ఉంటుంది. నా కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా మా ఇంట్లో ఉన్నారు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా కూడా. అంటే ఇప్పుడు డ్యూటీ చేయలేదు, ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఈయనను వదిలి ఉండలేను. మెయిన్ ఎందుకో మాకు ఆ విధంగా అలవాటైపోయింది ఆ బాండ్ అనేది. కొంతమంది ఉంటారు కదా చాలా వరకు, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళిపోవడము, ఒక ఎంత లేదన్నా కూడా ఒక 5 days కానీ 10 days కానీ అలా ఉండడము అనేది చేస్తుంటారు కదా. కానీ నాకు అలా ఉండాలనిపించదు, ఎందుకో తెలీదు. వెళ్ళినా కూడా వెళ్తే నా బంగారుతోటి వెళ్తాను, ఉండేసి వస్తాం ఒక 1 day 2 day కానీ. లేదనంటే కనుక పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి రావడం కానీ, ఇంకా అదే అనమాట. నేను కూడా వెళ్ళినాను తినను వదిలిపెట్టి. ఇప్పుడు అనంటే ఈ డెలివరీకి మాత్రమే, అది కూడా 2 cesareans కదా. ఈ 2 cesareansలో కూడా నేను 3 months మాత్రమే అక్కడ ఉన్నాను, ఇంకా తొందరగా వచ్చేస్తాను అనమాట. ఆ విధంగా మన లైఫ్ అనేది కొన్ని బాధ్యతలతోటి నిండిపోతుంటుంది అనమాట. ఎప్పుడైనా సరే ఒక ఆడపిల్ల జీవితం అనేది తన కోసం బ్రతికేటువంటి బ్రతుకు అంత ఎక్కువ సంతోషాన్ని అయితే ఇవ్వదు నాకు తెలిసి. కానీ మనము ఎప్పుడైతే అంటే మన హస్బెండ్ కోసము, పిల్లల కోసము మనల్ని మనం ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటామో, వాళ్ళ కోసం మనం బ్రతుకుతామో, అప్పుడు హ్యాపీనెస్ అనేది ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట. చెప్పలేం దాని గురించి. కొంతమందికి ఇది కష్టం అనిపించవచ్చు, కాకపోతే అదే ప్రపంచం, అదే లోకం అనుకునేటువంటి వాళ్ళకి ఇంతకన్నా పెద్ద సంతోషం అయితే ఇంకా వేరేదైతే ఉండదు. ఎంతవరకున్నా ఒక ఆడపిల్ల ఆలోచించేది తన భర్త కోసం ఏదైనా మంచిగా చేసి పెట్టాలి. తన పిల్లలు ఏదైనా నచ్చింది, ఇష్టమైనది అమ్మ చేసి పెడితే, పిల్లలకి చేసి పెట్టినప్పుడు భర్త కానీ పిల్లలు కానీ అది చేసిన వంటకమైనా సరే ఇది భలే ఉంది అని చెప్తే కనుక ఆ మాటలలో ఉండేటువంటి సంతోషం మనకి ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టినా కూడా అది రాదు కదా. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కనుక మస్తుగా ఉన్నాయి ఈ ఆడపిల్ల జీవితం అనేది. ఎంతోమంది మన లైఫ్లోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మనతో స్థిరంగా, అంటే మనం ఈ భూమిపైన ఉన్నంత వరకు మనతో స్థిరంగా ఉండేది మన భర్త, మన పిల్లలు మాత్రమే కదా. అందరికీ ఉంటారు, కొంతమందికి అత్త మామలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ భర్తలు ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు, అన్న తమ్ముడు అక్క చెల్లి అందరూ ఉంటారు. కానీ మా దురదృష్టం ఏందో మాకైతే తెలీదు, మేము నలుగురం తప్ప మాకెవ్వరు లేరు. ఇంకా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, కానీ ఇంకా అంతకుమించి ఏం చేయలేం. ఆల్రెడీ నా లైఫ్లో చాలా ఛాన్స్లు అయితే ఇచ్చేసినాను, ఇంకా అవన్నీ వద్దు అని చెప్పి తీసేసి, ఇంకా ఒకవేళ వచ్చినా మన దగ్గరికి వద్దు అంటారు కదా, వీళ్ళ నీడ కూడా మన మీద పడకూడదు అనేటువంటి థాట్ నా మైండ్ సెట్కి వచ్చేసింది. ఇంకా అలాగైతే ఉన్నా. ప్రజెంట్ నా పిల్లల్ని చూసుకోవడానికి నేను ఇంటి దగ్గర ఉన్నాను, అశ్విని చూసుకోవడానికి వాళ్ళ నాన్న 2 years ఉన్నాడు. ఇప్పుడు నా చిన్న కొడుకుని చూసుకోవడానికి నేను ఆల్మోస్ట్ 3 years ఉండాల్సిందే, ఇంకా తప్పదు. ఇంకా రేపొద్దున మా అఖిలకి పిల్లలు పుడితే ఇంకా వాళ్ళని నా కొడుకులు నేను, ఇంకా వాళ్ళకి నేను, నాకు వాళ్ళు తప్ప ఇంకా హెల్ప్ చేసుకోవడానికి ఏముంది, ఇంకేం లేదు, అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా బోర్ కొట్టించినంటే సారీ. అలా అని బోర్ ఏం లేదక్క పర్లేదు అని అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, ఓకేనా. అలాగే ఈ నెక్స్ట్ అయితే నేను రైస్ ప్యాకెట్స్ వద్దనుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే
ఈ రైస్ ప్యాకెట్స్కి ఈ పౌడర్ ఫార్మేషన్ ఇదంతా కాకుండా మంచి టిప్ ఏదైనా ఉంటే కనుక దయచేసి పోస్ట్ చేయండి. ఇంకా ఈ రైస్కి అయితే ఇంకా నమస్కారం పెట్టేయాల్సి వచ్చింది, ఆ విధంగా ఉందన్నమాట ఈ పరిస్థితి. ఓకేలేండి ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో మీ ముందరికి వచ్చేస్తా. అంతవరకు బాయ్.